అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల రుచులు. ఇవాల్టి మన స్పెషల్ గోంగూర కూల్ మకానీ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర, అలానే ఒక పావు కిలో కూల్ మకానీ, అలానే 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా, అలానే పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, అలానే కారం. దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నవి. ఒక 5 రేఖలు దంచి పెట్టుకుంటే చాలు. అలానే ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఇప్పుడు తరిగి పెట్టుకున్న గోంగూరని ఫ్రై చేసుకుందాం. ఇది బాగా చిన్నగా అయిపోవాలి. బాగా ఉడికిపోయి కొంచెం అయిపోతుంది. అప్పటి వరకు వేయించుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. ఇప్పుడు దీనిని పక్క స్టవ్ మీద మార్చుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఈలోపు కూర ప్రాసెస్ వేరే పాన్లో చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక కట్ట గోంగూరకి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, అలానే గోంగూర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి కుక్కర్ పెట్టుకుని ఫ్రై అయిపోయిన ఆనియన్స్ అలానే గోంగూర కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మకానా వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే హాఫ్ టీ స్పూన్ కారం సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఒక విజిల్ రానిస్తే గోంగూర కూల్ మకానీ కర్రీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.